దేవాలయం అవసరమనే పాయింట్ స్టార్ట్ చేశాం కదా. శివాజీ మహారాజ్ గురువు గారి పేరు తెలుసు కదా మీ అందరికీ. ఎవరు? సమర్థ రామదాస్ గారు. ఆయన ఏం చేసినారు, ప్రతి గ్రామంలో ఒక ఆంజనేయ స్వామి గుడి. మీరందరూ ఆంజనేయ స్వామి వారసులు రా అన్నారు. మీరు పుట్టిందే శ్రీరాముల సేవకి అన్నారు. మీరందరూ శ్రీరాముల వారి వారసుల్లాగా మీరు రామదండులా ఉండాలి అన్నారు. వానర సైన్యంలా ఉండాలన్నారు. వానర సైన్యంలో జాంబవంతుడు ఉన్నాడు. వానర సైన్యంలో అన్ని విధములైన వానరాలు ఉన్నాయి. వానరాలన్నీ ఒకటే జాతి కాదు కదా, డిఫరెంట్. దాంట్లో చింపాంజీలు ఉంటాయి. అది వేరే వేరే, నాకు అంత బొటనీ జువాలజీ రాదు, చెప్తున్నా. అన్ని విధములైనటువంటి వానర జాతి మొత్తం రాముల వారి వెంట ఉన్నట్టుగా మీరు కూడా అన్ని వర్ణాల వాళ్ళు కలిసి యుద్ధాన్ని మన రక్షణ చేసుకోవాలి. ఈ ధర్మాన్ని, దేశాన్ని రక్షించాలి. సమర్థ రామదాస్ గారు కనుక ఆంజనేయ స్వామి గుళ్ళు ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసి మల్ల యోధులను తయారు చేయకపోతే శివాజీ మహారాజ్ ఒంటరిగా చేయలేని పరిస్థితి.